గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముఖ్యంగా 15వ తారీఖున ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా శివారాధన ఖచ్చితంగా చేయాలి, చేస్తారు. అయితే ఆ రోజున మా పీఠంలో ఈ శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృష్ణత్రయాలతో పాటుగా మహన్యాసపూర్వక శివుడికి ఏకాదశి రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే పంచాక్షరి మూల మంత్రాన్ని కూడా విశేషంగా జపం చేయించడం జరుగుతుంది. అలాగే గణపతి, లక్ష్మీ గణపతి, గాయత్రి, నవగ్రహ రుద్రహోమాలు చేయించడం జరుగుతుంది. అంతేకాదు ప్రదోషకాలు అంటే రాత్రి సమయంలో లింగోద్భవకాలంలో కూడా ఈశ్వరుడికి విశేషంగా అభిషేకం చేయించడం జరుగుతుంది. మొత్తం అనేక రకాల 108 రకాల మూలికా ద్రవ్యాలతోటి ఇవన్నీ చేయించిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం కూడా చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శివరాత్రి రోజు చేసేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలో అందరూ పాల్గొనవచ్చు. దీనికి మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని ఈ యొక్క అభిషేకాలు, పూజలు, హోమాలన్నీ నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇందులో పాల్గొనడం వల్ల ఎటువంటి కోరిక నెరవేరుతుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది. దీనికి అయ్యేటటువంటి రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివరాత్రి రోజు చేసేటటువంటి అద్భుతమైనటువంటి మహాకార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయడం తెలియజేస్తూ, అలాగే మనకి ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్పంగా అనుకూలంగానే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఎక్కువ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. అలాగే డబ్బులు సంపాదించాలనుకున్నా లేదా ఆర్థికంగా ఎదగాలనుకున్న మంచి అవకాశాలు వస్తాయి. సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే క్రయ విక్రయాలలో చక్కని లాభాలు కూడా పొందగలుగుతారు. డబ్బుల విషయంలో ఆర్థికంగా ఒక మెట్టు ఎక్కుతారని చెప్పొచ్చు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఆలోచించుకోగలుగుతారు. అలాగే దాన ధర్మాలకి, మంచి పనులకి, సేవాతత్వానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. టెక్నాలజీ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఫ్యూచర్ని అర్థం చేసుకోగలుగుతారు. దాన్ని బట్టి మీ జీవితంలో మీ జీవన విధానాన్ని కూడా మార్చుకోగలుగుతారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోగలిగి వాటి ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీకు వస్తాయి. అలాగే ఏదైనా మంచి మంచి అవకాశాలు వచ్చినా కూడా చేజారిపోకుండా వాటిని ఒడిసి పట్టుకుని వాటి యందు మీరు శ్రద్ధ పెడతారు. ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి మాత్రం కొంతమంది ఈర్ష్యపడతారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే చేయవలసినటువంటి కార్యక్రమాలను సక్రమంగా చేయడం ద్వారా, స్నేహితుల యొక్క సహకారం పొందడం ద్వారా చాలా రకాల పనులు పూర్తవుతాయి. మీకు డబ్బుల విషయంలో కూడా ముఖ్యమైనటువంటి అవసరానికి దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అంటే గృహాలు కొనడానికి, భూములు కొనడానికి, వాహనాలు కొనడానికి ఇలాగా. ఇక ఆరోగ్యం విషయంలో కూడా ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పచ్చు. దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి తత్వ జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. ఎప్పటి నుంచో తీరనటువంటి చిన్న చిన్న కోరికలు కానీ, వస్తువులు కొనుక్కోవడం కానీ, వాహనాలు కొనడం కానీ కొలలు నెరవేరుతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. మీ జీవితాన్ని మార్చేటటువంటి నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకోగలుగుతారు. వ్యాపార పరంగా రుణాలు తీసుకుని వ్యాపారం ద్వారా పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలోనూ, భూములలోను, బంగారంలోను, వెండి, స్థిర స్థిరాస్తుల్లోనూ పెట్టుబడులు పెట్టడానికి చక్కని యోగకాలం. పాలసీలు, ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడానికి కూడా అవకాశాలు బాగా కనపడుతున్నాయి. సంతానం విషయంలో కూడా మంచి శుభవార్తలు వింటారు. సంతానానికి ఉత్సాహాన్ని కలగజేస్తారని చెప్పొచ్చు. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి ఉద్యోగం విషయం కానీ, వివాహం విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ మీ యొక్క హస్తం లేదా మీ యొక్క సహకారం లభిస్తుంది. ప్రేమికుల మధ్య కూడా గాఢత పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి, అన్యోన్యత కనపడుతోంది. కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే డబ్బుల విషయంలో కూడా ఖర్చుల విషయంలో ఎలా తగ్గించుకోవాలి, ఎలా అదుపు చేసుకోవాలి, ఎలా ఈ యొక్క రుణాలు తీర్చాలనేటటువంటి తాపత్రయంతో జాగ్రత్త పడతారని చెప్పచ్చు. వ్యాపారాల ద్వారా కాకుండా అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. అయితే వాహనాలు నడిపడం మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు మాత్రం నడపడం మంచిది కాదు. ఇక ప్రయాణాల విషయంలో ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యవసాయం చేసేవారు కూడా వాతావరణం అనుకూలిస్తుంది. వ్యవసాయంలో లబ్ధి, లాభం కనపడుతున్నాయి. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయగలుగుతారు. మీలో ఉండే తప్పులు సరిదిద్దుకుంటారు. వ్యసనాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వివాహ ప్రయత్నాలు కూడా చాలా అనుకూలించే పరిస్థితి కనపడుతోంది. ప్రేమికుల మధ్య కూడా వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకి పోటీ పరీక్షలు విజయం కనపడుతోంది. విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారు కూడా పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. అలాగే ఉద్యోగ పరంగా కూడా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఈ యొక్క ఉద్యోగ వ్యవహారాలు నడుపుతారు. అలాగే ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, ఆర్థిక పరమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. స్త్రీలకు కూడా
ఏం పని చేస్తున్నారో ఆ పని యందు శ్రద్ధ, ఇష్టమైన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోవడము, బంగారపు ఆభరణాలు బట్టలు యందు శ్రద్ధ పెట్టడము, ఇంటిని అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారస్తులు వ్యాపార పరంగా మంచి ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు. కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపార పరంగా ముందడుగు వేస్తారు. అలాగే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ లేదా ఆర్థిక వృద్ధి కానీ బ్రహ్మాండంగా కనపడుతోంది. అన్ని రంగాల వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంచెం కలిసి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలు మాపేటలో ఉండే బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, కుటుంబంలో కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, భూతప్రాత పిశాచాది గాలులు ఏమైనా సోకే అని అనుమానాలు, పిచ్చి పిచ్చిగా ఎవరైనా బిహేవ్ చేస్తున్నాము, ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, పరిహారాలు, అలాగే హోమాలు, జపాలన్నీ కూడా నిర్వర్తింపజేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి. ఏ పని ఎవరి చేత చేయించాలో, ఎప్పుడు ఏ పని చేయాలో బాగా అర్థమవుతుంది మీకు. భార్య యొక్క సహకారం భర్తకి, భర్త యొక్క సహకారం భార్యకి చక్కగా లభిస్తాయి. పరువుకి, ప్రతిష్టతకి, గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎలాంటి కష్టాలు వచ్చినా సరే తట్టుకుని ఎదురుకు వెళ్ళగలుగుతారు. ప్రశాంతంగా ఒంటరిగా కాలం గడపడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది. స్త్రీ పురుష వ్యామోహాలు మాత్రం బాగా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి వ్యామోహాల విషయంలో జాగ్రత్త. వివాహేతర సంబంధాల జోలికి వెళ్ళకండి. ఇక వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా మంచి అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి. కాబట్టి వాటిని చక్కగా అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. మీ టాలెంటు, మీ సామర్థ్యము, మీ స్కిల్స్ నిరూపించుకోవడానికి కృషి చేయడం ద్వారా ఆర్థిక ప్రగతిని పొందగలుగుతారు. వివాహం కాని స్త్రీ పురుషులకి అప్రయత్న కార్యసిద్ధి, వివాహానుకూలతలు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళతో వివాహానుకూలతలు ఉన్నాయి. అనేక రకాల సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా రాజకీయ నాయకులకి అనేక రకాల సమస్యలు పరిష్కారం కనపడుతోంది. విలువైనటువంటి వస్తువులు కానీ, బహుమతులు కానీ, ఆభరణాలు కానీ పొందుకునే అవకాశం కనపడుతోంది. ఆర్థికంగా ఎదగడానికి కూడా మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. వ్యాపార పరంగా కూడా వ్యాపారాన్ని విస్తరించడంతో పాటుగా వ్యాపారంలో తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. నూతన వైద్య విధానాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడము, వ్యాయామాలు చేయడము, భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే అభివృద్ధి గురించి, మీ భవిష్యత్తు గురించి బాగా కృషి చేస్తారు. విశేషంగా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. మీ మీద మీకు నమ్మకం, విశ్వాసం బాగా పెరుగుతాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహార పరంగా ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా సరే తొందరగా వాటి నుంచి అధిగమించుకోగలుగుతారు. మంచి స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లోని భారతీయులందరికీ కూడా సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా కలిసి వస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా అధికారులతో చక్కని సఖ్యత కనపడుతోంది. ఒడిదుడుకులు తగ్గుతాయి. ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారాలు అవుతాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. నిరుద్యోగులు కూడా అతి కష్టమైన ఉద్యోగ అవకాశాలతో పాటుగా
పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయని చెప్పొచ్చు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. అలాగే కొత్త వారిని ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నా, ఎవరికైనా మీ మనసులో ఉండే ప్రేమ చెప్పాలనుకున్నా, ప్రపోజ్ చేద్దాం అనుకున్నా కూడా అనుకూలించే సమయంగా కనపడుతుంది కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. ఆదాయం కన్నా కొంచెం ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. సమయానికి అవసరానికి అయితే మాత్రం డబ్బులు చేతికి అందుతాయి. దానికి తగ్గ పెట్టుబడులు, వ్యాపార పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూములు, గృహాలు, బంగారము, వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు లేదా వాహనాలు లాంటివి ఎక్కువ కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే గృహాలు లేని వారికి ప్రభుత్వ గృహలబ్ధులతో పాటుగా గృహం కట్టుకుని కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు లభించే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రీతితో పాటుగా కలయికలు కనపడుతున్నాయి. కుటుంబ సమస్యలు పరిష్కారాలు చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబంలో ఉండే వ్యక్తులతోటి కలిపి ఆస్తి తగాదాలు, కోర్టు తగాదాలు, లేకపోతే పార్టీషన్ వ్యవహారాలు, ఆస్తి లావాదేవీలు ఏమైనా ఉన్నా కూడా పెద్ద మనుషుల ద్వారా చర్చించుకుని పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. అప్పుల బాధల నుంచి చక్కగా బయటపడగలుగుతారు. గృహ నిర్మాణ పనులు కూడా కలిసి వస్తాయి. సంతానానికి మీకు మధ్య రిలేషన్షిప్ చాలా బలపడుతుంది. జనంలో కూడా చక్కని ఆకర్షణ ఏర్పడుతుందని చెప్పొచ్చు. కోర్టు సమస్యల నుంచి, వ్యవహార సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. వ్యాపార పరంగా కూడా చక్కని మార్పులు తెచ్చుకోగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాపార పరంగా కూడా ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. విడిపోయినటువంటి వ్యక్తులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ తిరిగి కలుసుకునే అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులు కూడా మనోధైర్యం బాగా పెరుగుతుంది. అలాగే సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెరుగుతుంది. కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్కూళ్లలో, కాలేజీలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. మంచి ర్యాంకులు, ఉత్తీర్ణతా శాతం కనపడుతోంది. ఉద్యోగస్తులందరూ కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతోందని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ విద్యా అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. మానసిక స్థైర్యం పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్త్రీలకి ఆభరణ యోగ్యత, వస్తుప్రాప్తి, వస్త్రప్రాప్తి, భోగాలు అనుభవించే అవకాశాలు, శారీరక కోరికలు తీరే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు అన్ని రంగాల వారికి కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తితో పాటుగా వ్యాపారపరంగా డబ్బులు రొటేషన్ అవ్వడము, మొండి బకాయిల వసూలు, ఆర్థిక ప్రగతి కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ